వెల్కమ్ టు ఇందారప్ శ్రీనివాసరావు యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో ముఖ్యంగా వచ్చే నెల నవంబర్ నెలలో ఎటువంటి కూరగాయలు సాగు చేసుకోవాలనేది ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. నెక్స్ట్ వచ్చే నవంబర్ నెల తర్వాత డిసెంబర్ నెల అనేది చలికాలం, చాలా కూల్ వెదర్ ఉంటుంది. సో ఈ చల్లటి వాతావరణంలో ఎటువంటి కూరగాయలు మనము సాగు చేసుకోవచ్చు, ఒక మంచి దిగుబడి రైతు తీసుకోవాలంటే మనం ఎటువంటి కూరగాయలు వేయాలనేది ఈ వీడియోలో చూద్దాము. సో జనరల్గా ప్రతి నెల ఏ కూరగాయలు వేయాలనేది ఆల్రెడీ మన ఛానల్లో వీడియోస్ ఉన్నాయి. ప్రతి నెల కూరగాయల సాగు గురించి, ఎటువంటి కూరగాయలు వేయాలి, అందులో తీసుకునే జాగ్రత్తల గురించి వీడియోలు చేయడం జరుగుతుంది ఆ రైతుల కోరిక మేరకు. సో నెక్స్ట్ ఏంటంటే జనవరి నుండి డిసెంబర్ వరకు 12 నెలల్లో పూర్తిగా ఎటువంటి కూరగాయలు ఏ నెలలో వేసుకోవాలనేది కొన్ని జాగ్రత్తలు అనేది ఒక పీడిఎఫ్ రూపంలో చేయడం జరిగింది. ఆ పీడిఎఫ్ నేను కంపల్సరీగా జనవరి టు డిసెంబర్ వరకు ఏ కూరగాయలు వేయాలనేది ఒక పీడిఎఫ్ రెడీ అయింది. అయినంత తొందరలో లేదా ఒకవేళ ఈ వీడియో అప్లోడ్ చేసే వరకు రెడీ అయితే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో కానీ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాను కంపల్సరీగా. సో ప్రస్తుతం మనము నెక్స్ట్ నవంబర్ నెలలో వేసుకునే కూరగాయలను చూసుకున్నట్లయితే ఫస్ట్ చిన్న సన్నకారు రైతులను దృష్టిలో పెట్టుకొని చాలా వరకు మనం వీడియోలు చేయడం జరుగుతుంది. ఎందుకంటే వ్యవసాయంలో చాలా సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఆర్థికంగా కానీ కొంత వాతావరణము, కొంత అవేర్నెస్ లేకపోవడం వల్ల చిన్న సన్నకారు రైతులే చాలా ఇబ్బంది పడుతున్నారు. సో కంపల్సరీగా ఈ నవంబర్లో వేసుకునే కూరగాయల్లో మొట్టమొదట మనము మనకు కొత్తిమీర అనేది సాగు చేసుకోవచ్చు. ఇప్పుడు ఎక్సలెంట్గా వస్తుంది కొత్తిమీర అనేది. అంటే ఇప్పుడు ఈ చలికాలంలో వేసుకునే పంటలు చిన్న సన్నకారు రైతులైనా, కొత్తగా వ్యవసాయానికి వచ్చిన రైతులైనా మనకి ఈ కాలానుగుణంగా పంటలు వేసుకోవాలి. చలికాలంలో ఈజీగా పెరుగుదల, ఈజీగా ఈల్డింగ్ వేసుకునే దగ్గర పంటలు వేసుకుంటే మీకు ఈ డిసీజు, పెస్ట్ కంట్రోల్, వ్యాధులను ఈజీగా మీరు కంట్రోల్ చేయవచ్చు. అదే వేరే రకాల పంటలు వేసుకుంటే వాటి గురించి నాలెడ్జ్ ఉండదు, విపరీతమైన పెస్ట్ రావడం జరుగుతుంది, అనేక తెగులు రావడం జరుగుతుంది, మీకు ఆ మందుల గురించి తెలియకపోవచ్చు, దానివల్ల చాలా నష్టపోవడం జరుగుతుంది. కాబట్టి ఈ చలికాలంలో మంచిగా, అంటే మంచి గ్రోత్, మంచి పెరుగుదల, మంచి ఈల్డింగ్ వచ్చే పంటలు. సో ఈ కొత్తిమీర కూడా మంచి చలికాలంలో బాగా వస్తుంది. కొత్తిమీర అనేది కంపల్సరీగా మీరు వేసుకుంటే మీకు మంచి ఆదాయం వస్తుంది. 1 ఎకరం కొత్తిమీర సాగు చేసినట్లయితే మినిమం 5 నుండి 6 టన్నుల దిగుబడి వచ్చే అవకాశం ఉంటుంది. మినిమం రేట్ 20 రూపాయల మీకు ₹1,00,000 ఆదాయం వస్తుంది. 40-50 ఏ విధంగా ఉంటే అంత ఆదాయం అనేది వచ్చే అవకాశం ఉంటుంది. సో ఒకటేసారి 1 ఎకరం వేసుకోకుండా 10 గుంటలు, హాఫ్ ఎకరు ఈ విధంగా ప్లాన్ చేసుకోండి. కొత్తిమీర ఎప్పుడైతే మామూలుగా ఈ టైంలో వేసుకున్నట్లయితే ఎటువంటి నేలల్లో అయినా చలికాలంలో వస్తుంది. అదే ఎండాకాలంలో కనుక కొత్తిమీర సాగు చేసుకోవాలనుకుంటే కంపల్సరీగా రెయిన్ పైపులను యూజ్ చేయండి. అప్పుడే మీరు కొత్తిమీర ఎండాకాలంలో సాగు చేసుకోవచ్చు. మంచి రేటు కూడా దొరికే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ వర్షాకాలంలో కనుక కొత్తిమీర సాగు చేసుకున్నట్లయితే నల్లరేగడి నేలలు కాకుండా ఇసుక, ఎర్రరేగడి నేలలలో, నేల చదునుగా ఇట్లా వంపుగా ఉండే నేలల్లో మాత్రమే సాగు చేయండి వర్షాకాలము. అప్పుడే మీకు కొత్తిమీర అనేది వర్షాలకు ఎటువంటి మనకు డ్యామేజ్ కాకుండా మీరు మంచిగా బాగా తీసుకునే అవకాశం ఉంటుంది కొత్తిమీర. కాబట్టి ఇటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి. ఇందులో పెస్ట్ అటాక్ కానీ, ఎరువులు కానీ పెద్ద ఏముండయి. తర్వాత విత్తనం, సీడ్ గురించి చాలా వరకు అడుగుతారు. మనకు ఈ కొత్తిమీరలో కానీ పాలకూర, ఇటువంటి ముల్లంగి, ఇటువంటి వాటిలలో ప్రత్యేకంగా దిగుబడి వచ్చే విత్తనాలు అంత వరకు పెద్ద మొత్తంలో లేవు. మనకు పెద్ద మొత్తంలో దిగుబడి వచ్చే రకాలు ఏం పెద్ద లేవు. బట్ మీరు లోకల్లో షాప్లో, వెజిటేబుల్ కూరగాయల షాపుల్లో వెళ్ళి అడగండి. మీరు మంచి విత్తనాలు ఒక మంచి కంపెనీ తీసుకోండి, బాగానే వస్తుంది. కాబట్టి కొత్తిమీర అనేది సాగు చేసుకోవచ్చు రైతు. ఇది మంచి రైతుకు ఆదాయాన్ని ఇచ్చే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ రెండవది, ఇది కొత్తిమీర కూడా మనకు 40 రోజుల్లో కటింగ్ వస్తుంది. 40 రోజుల్లో మనకు ల్యాండ్ అనేది ఖాళీ అవుతుంది. మళ్ళీ వేరే పంట వేసుకోవచ్చు. లేదు 10 గుంటలు కానీ, హాఫ్ ఎకర్ కానీ, అంటే 20 గుంటలు కానీ ఇట్లా వేసుకుంటే స్టెప్ బై స్టెప్ కూడా వేసుకుంటే మీకు మంచి ఆదాయాన్ని ఇస్తుంది. అంటే 12 నెలలలో ప్రతిరోజు కొత్తిమీర కటింగ్ అనేది చేసుకొని మార్కెట్ను తీసుకునే విధంగా మీరు ప్లాన్ చేసుకోండి. అది మంచి ఆదాయాన్ని ఇచ్చే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి పాలకూర అనేది కూడా మనకు 20 నుండి 25 రోజుల్లో కటింగ్ వస్తుంది. ఒకసారి హైబ్రిడ్ పాలకూర వేస్తే ఒక 3-4 కటింగులు తీసుకోవచ్చు. ఇది మనకు 25 రోజుల్లోనే, 30 రోజుల్లోనే మన కటింగ్ అనేది వచ్చే అవకాశం ఉంటుంది. ఈ పాలకూర అనేది కూడా మనకు మినిమం 5 నుండి 6 టన్నుల దిగుబడి వచ్చే అవకాశం ఉంటుంది. ₹20 రేటు ఉన్న ఖర్చు, పెట్టుబడి తక్కువ కాబట్టి రైతుకు మంచి ఆదాయాన్ని ఇస్తుంది. ఈ పాలకూర కూడా అంతే, లోకల్లో మీరు వెరైటీ అవి తీసుకోండి, మీరు వేసుకోవచ్చు. ఇప్పుడు ప్రస్తుతం అయితే పాలకూరకు మంచి అనువైన సమయము, పాలకూర సాగు చేసుకోవచ్చు. సో నెక్స్ట్ వచ్చేసి మూడోది ముల్లంగి కూడా ఇసుక నేలలు, ముఖ్యంగా ఎర్రరేగడి నేలలు, ఇసుక నేలలలో ఈ మనకు ముల్లంగి అనేది రావడం జరుగుతుంది. ఇది మనకు ఒక 40 డేస్లో కటింగ్ వస్తుంది. ఇది మనకు 10 నుండి 12 టన్నులు, దాదాపు మనకు 10 టన్నుల వరకు దిగుబడి అనేది ముల్లంగి వచ్చే అవకాశం ఉంటుంది. కంపల్సరీగా ముల్లంగి సాగు అనేది కూడా రైతుకు మంచి ఆదాయాన్ని ఇచ్చే పంట. కాబట్టి కావలిస్తే నల్లరేగడి నేలలో రాదు, ఇసుక నేలలు, ఎర్రరేగడి నేలలో మాత్రమే ముల్లంగి వచ్చే అవకాశం ఉంటుంది. అటువంటి నేలలు ఎవరికైనా ఉంటే ముల్లంగి కూడా ఇప్పుడు వేసుకోవచ్చు. సో
ఇందులో రకాలు హైబ్రిడ్ కంపెనీలు అనేకంగా ఉన్నాయి. మీరు లోకల్ షాప్లో వెజిటేబుల్స్ షాప్లో వెళ్ళి తీసుకోండి. ఫెర్టిలైజర్ షాపులలో అడిగితే దొరుకుతాయి. లేదంటే ఏదైనా రైతుల ద్వారా కనుక్కోండి. లేదు ఇంకా ఏమీ తెలియదంటే కింద కామెంట్లో అడగండి, కంపల్సరీగా నేను మీకు ఆన్సర్ ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ ముల్లంగి తర్వాత బీట్రూట్ కూడా దాదాపు మనకు 8 నుంచి 10 టన్నుల దిగుబడి వచ్చే అవకాశం ఉంటుంది. ఇది మనకు కొంత 50 నుండి 60 రోజుల పంట. ముల్లంగి అనేది 40 రోజులు వస్తుంది. బీట్రూట్ అనేది 50 నుండి 60 రోజులలో మనకు కటింగ్ రావడం జరుగుతుంది. సో ఇది కూడా మంచి బీట్రూట్ అనేది కూడా. అయితే ఈ మనకు బీట్రూట్ కానీ ముల్లంగి కానీ ఇవి వేసుకునేటప్పుడు మనం ఎకరాలు వేసుకోకుండా, లేదు అనుభవం ఉన్న రైతులు ఆల్రెడీ మీ చుట్టుపక్కల కొంత వేస్తున్నారంటే ఆ అనుభవం తీసుకొని మీకు మార్కెటింగ్ సౌకర్యం ఉంటే ఎకరం కూడా వేసుకోవచ్చు. లేదు అంటే మాత్రము హాఫ్ ఎకర్ కానీ 10 గుంటలు కానీ మార్కెట్లో మీరు మార్కెటింగ్ ఎంతవరకు చేస్తారో, మార్కెటింగ్ ఎంత దూరం అనేది వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని మీరు ముల్లంగి కూడా బీట్రూట్ ముల్లంగి పంటలు కూడా సాగు చేసుకోవచ్చు. మంచి అనువైన సమయము ప్రస్తుతము. నెక్స్ట్ వచ్చేసి మనకు పచ్చిమిర్చి. చాలామంది రైతులు అడుగుతుంటారు పచ్చిమిర్చి ఎప్పుడు సాగు చేయాలనేది. పచ్చిమిర్చి ఏప్రిల్ మే, మార్చ్ 15 తర్వాత మార్చ్ ఏప్రిల్ మే ఈ 2 నుండి 3 నెలల్లో తప్ప మిగతా ఏ టైంలో ఉన్న పచ్చిమిర్చి సాగు చేసుకోవచ్చు. పచ్చిమిర్చి సాగు చేసే రైతులు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సిన 3 విషయాలు. ఒకటి, మీకు మార్కెట్లో ఏ వెరైటీ పోతుంది. ఏ వెరైటీ అంటే బ్లాక్ కలర్ కొన్ని ఉంటాయి, గ్రీన్ కలర్ కొన్ని ఉంటాయి, పొడవు పొట్టి సైజు, వీటి మీద మీ మార్కెట్లో ఎంక్వైరీ చేసి అటువంటి సైజు అటువంటి కలర్ ఉన్నవి ఏ కంపెనీలో బాగున్నాయని తెలుసుకొని వేసుకోండి. ఏదో ఒకటి మీరు వీడియోలు చూసి అది వేసుకుంటే మీకు లోకల్లో కనుక మార్కెటింగ్ లేకపోతే ఇబ్బంది అవుతుంది. కాబట్టి అది దృష్టిలో పెట్టుకోండి పచ్చిమిర్చి సాగు చేసే రైతులు. రెండవ విషయము, కంపల్సరీగా మిర్చి సాగు చేసేటప్పుడు వాటిపై ఏ తెగులు వస్తాయి, ఎటువంటి డిసీజ్ వస్తాయి, ఎటువంటి వైరస్ వచ్చినప్పుడు ఏం చేయాలి, ఫెర్టిలైజర్లు ఏమి ఇవ్వాలి, దానికి సంబంధించిన కంపల్సరీ నాలెడ్జ్ అనేది రైతుకు ఉండాలి. లేకుంటే చాలా ఇబ్బంది వస్తుంది. మూడోది వచ్చేసి కంపల్సరీగా ప్రతి 4-5వ రోజు ఒక స్ప్రే, ప్రతి 4-5వ రోజు ఒక స్ప్రే. ఒకసారి ఇన్సెక్టిసైడ్, ఒకసారి గ్రోత్ ప్రమోటర్స్, ఒకసారి ఫంగిసైడ్స్, ఈ విధంగా స్ప్రేలు అనేది చేయాలి. పచ్చిమిర్చికి పెట్టుబడి కూడా కొంత ఎక్కువ అయ్యే అవకాశం ఉంటుంది. ఒక ఎకరంలో దాదాపు 1,00,000 నుండి 2 లక్షలు మీ పంట 5 నుండి 6 నెలలు అయ్యే వరకు 2 లక్షలు కూడా అయ్యే అవకాశం ఉంటుంది. అంటే మొత్తం కటింగ్తో పాటు స్టార్టింగ్ నుండి. కాబట్టి కంపల్సరీగా పచ్చిమిర్చి సాగు చేసే రైతులు ఈ దృష్టిలో ఉంచుకోవాలి. ఇందులో మనకు పెట్టుబడి ఈ విధంగా అవుతే నెక్స్ట్ మనకు వచ్చే దిగుబడి అనేది దాదాపు 150 నుండి 200 మనకు క్వింటాలు దియవచ్చు. అంటే దాదాపు 15 నుండి 20 టన్నుల దిగుబడి అనేది పచ్చిమిర్చిలో వచ్చే అవకాశం ఉంటుంది. మంచి సాగు, మంచి సస్యరక్షణ చర్యలు చేపట్టినట్లయితే పచ్చిమిర్చి మినిమం 25 నుండి 30 రూపాయల రేటు ఉన్నా, 25 రూపాయల రేటు ఉన్నా మీరు అనుకున్న దిగుబడి తీసుకోగలిగితే మంచి ఆదాయం ఇచ్చే అవకాశం ఉంటుంది పచ్చిమిర్చి. ఇది కూడా ఒకేసారి వేసి వదిలిపెట్టకుండా హాఫ్ ఎకర్ స్టెప్ బై స్టెప్ వేసుకున్నా ఈ 2-3 స్టెప్పులలో ఏదో ఒక స్టెప్లో కంపల్సరీగా మంచి రేటు దొరికే అవకాశం ఉంటుంది పచ్చిమిర్చిలో. ఇందులో కలాష్ కంపెనీ ఉన్నాయి, రవి హైబ్రిడ్ సీడ్లో ఉన్నాయి. చాలా వరకు మంచి పచ్చిమిర్చి వెరైటీస్ వస్తున్నాయి. మీ మార్కెట్ను అనుగుణంగా వాటిని మీరు చూజ్ చేసుకోవచ్చు, ఎన్నుకోవచ్చు. నెక్స్ట్ పంట వచ్చేసి మనకు వంకాయ కూడా చాలామంది అడుగుతారు. గ్రాఫ్టింగ్ వంకాయ వేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఎవరైతే గ్రాఫ్టింగ్ వంకాయ వేసుకుంటారో వారు కంపల్సరీగా కొంత మొక్కలకు రేట్ ఎక్కువ ఉండే అవకాశం ఉంటుంది. ప్రతి వారం స్ప్రేలు చేసే అవసరం ఉంటుంది. అంటే ఆర్థికంగా కొంత డబ్బులు పెట్టుకోగలుగుతాం అన్న వాళ్ళు మాత్రమే గ్రాఫ్టింగ్ వంకాయ కానీ వేసుకోవడానికి ప్రయత్నం చేయండి. సో ఈ వంకాయలో కూడా కంపల్సరీగా అనేక రకాల వెరైటీలు ఉంటాయి. అంకుర్ నితీష్ బ్లాక్ పొడి ఉంటుంది, అంకుర్ కీర్తి గ్రీన్ పొట్టిగుంటుంది, తర్వాత నానో హైవేజ్ వాళ్ళది మనకు మసాలా వంకాయ బ్లాక్ రౌండ్ ఉంటుంది, తర్వాత వచ్చేసి విఎన్ఆర్ సిమ్రాన్ గ్రీన్ కలర్ రౌండ్ కొంత కోడిగుడ్డు ఆకారం ఎగ్ షేప్లో ఉంటుంది. అంటే ఈ వెరైటీస్ అనేటివి డిఫరెంట్ కలర్లలో డిఫరెంట్ సైజులలో ఉంటాయి. మీకు లోకల్ మార్కెట్లో ఏ సైజు పోతుంది, ఏ కలర్ పోతుంది అనేది ఫస్ట్ ఎంక్వైరీ చేయండి. దాని తర్వాత కంపెనీ ఏ టైప్ కంపెనీ ఏది వేయాలనేది నిర్ణయించుకొని మీరు అప్పుడు గ్రాఫ్టింగ్ వంకాయ అనేది మీరు సాగు చేసుకోవచ్చు. గ్రాఫ్టింగ్ వంకాయ మొక్కలు ఎవరైనా కావాలిస్తే కంపల్సరీ వీడియోలో నంబర్ ఇవ్వడం జరుగుతుంది, డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది. వాటికి మెసేజ్ చేయండి, డౌట్స్ క్లారిఫై చేసుకోండి. కంపల్సరీ ఆర్డర్ ఇస్తాము, వేసుకుంటాము అంటే కాల్ చేయండి. సో ముఖ్యంగా గ్రాఫ్టింగ్ వంకాయ సాగు చేసే రైతులు కంపల్సరీగా మనం నేల తయారు చేసినప్పటి నుండి పంట పూర్తిగా వచ్చే వరకు A to Z ఇన్ఫర్మేషన్ గ్రాఫ్టింగ్ వంకాయ సంబంధించినది PDF రూపంలో రావడం జరుగుతుంది. తొందరలోనే అది కూడా రెడీ చేసి ఇవ్వడం జరుగుతుంది. అది పూర్తి ఇన్ఫర్మేషన్ రెడీ అయిన తర్వాత కంపల్సరీ మన ఛానల్లో దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరుగుతుంది. అది తీసుకున్నట్లయితే మీకు ఎరువులు ఏ విధంగా వేయాలి, మనకు ఫెర్టిగేషన్ ఏ విధంగా వేయాలి, మార్కెట్ని ఏ విధంగా
చేసుకోవాలి, ఎంత విస్తీర్ణంలో వేయాలి, స్టెప్ బై స్టెప్ ఏ విధంగా వేయాలి, వాటిపై వచ్చే తెగుళ్ళు, వాటికి సంబంధించిన మందులు, వీటన్నిటి ఇన్ఫర్మేషన్ అనేది అందులో ఇవ్వడం జరుగుతుంది. సో ఇది గ్రాఫ్టింగ్ వంకాయ. ఇందులో దాదాపు మీకు 2 నుండి 3 లక్షల ఒక ఎకరంలో ఒక 6 నెలల కాలంలో పెట్టుబడి అవుతుంది. మీకు మంచి 4 నుండి 5 లక్షలు మినిమం ఆదాయం అనేది 5 లక్షల ఆదాయము ఒక 7 నుండి 8 కాలంలో గ్రాఫ్టింగ్ వంకాయలో సరి అయిన సస్యరక్షణ చర్యలు చేపట్టినప్పుడు మీరు అంత ఆదాయం తీసుకునే అవకాశం కూడా ఉంటుంది. గ్రాఫ్టింగ్ వంకాయ ఎప్పుడైనా వేసుకోవచ్చు. కొంత ఏప్రిల్ మేలో కొంత మనకు ఈ నాటేటప్పుడు మొక్కలు చనిపోవడం జరుగుతుంది కాబట్టి మార్చి 10 తర్వాత మార్చి 15 తర్వాత ఏప్రిల్ మే 15 అట్లా ఒక 2 to 3 months అది కూడా మీరు మొక్కలు ఒక 200 మొక్కలు మీకు అంటే ఒక 1000 మొక్కలు పట్టినాయి అనుకోండి, హాఫ్ ఎకర్లో 1000 1500 పడుతుంది. ఎందుకంటే ఒక 400-500 కూడా మొక్కలు ఒక్కొక్కసారి చనిపోయే అవకాశం ఉంటుంది. ఎందుకంటే మనం మల్చింగ్ వేస్తాము, వేడి బాగుంటుంది కాబట్టి. లేదు మేము అవన్నీ చూసుకొని చేసుకుంటాము అంటే వేసుకోవచ్చు, మార్చ్ ఏప్రిల్లో కూడా వేసుకోవచ్చు. సో ముఖ్యంగా మీకు జూన్ నుండి మనకి ఇప్పుడు అక్టోబర్ నవంబర్ డిసెంబర్ వరకు మంచి రేట్ ఉండే అవకాశం ఉంటుంది వంకాయ. ఆ రేట్ అనేది చెప్పలేము. లాస్ట్ ఇయర్ వర్షాకాలంలో రేట్ ఉండే, ఈసారి వర్షాకాలం రేట్ లేదు, ప్రజెంట్ రేట్ ఉన్నది 50-60 రూపాయలు రేట్ ఉంది. అందుకనే స్టెప్ బై స్టెప్ వేసుకోండి. లేదు గ్రాఫ్టింగ్ వంకాయ అయితే మీకు కంటిన్యూ సరైన సస్యరక్షణ చర్యలు చేపడితే మీకు ఎప్పుడు ఒకసారి కటింగ్ స్టార్ట్ అయిందని కంటిన్యూ వెళ్తుంటుంది కాబట్టి మీకు ఎప్పుడు ఒక 2 నెలలు రేట్ ఉన్నా మీకు మంచి డబ్బులు అనేది వచ్చే అవకాశం ఉంటుంది గ్రాఫ్టింగ్ వంకాయ. కానీ ఇవన్నీ మీరు సరి అయిన సస్యరక్షణ చర్యలు చేపట్టినప్పుడే, ప్రాపర్గా మేనేజ్మెంటు ప్రతి వారం మందులు కొట్టడము, ఫెర్టిగేషన్ ఇవ్వడము కంపల్సరీ చేసుకున్నప్పుడే నేను చెప్పినవన్నీ పాసిబుల్ అవుతాయి. అది దృష్టిలో పెట్టుకోండి రైతు సోదరులు. నెక్స్ట్ గ్రాఫ్టింగ్ టమాటా. ఇది కూడా టమాటా కూడా 12 నెలలు 12 months ఎప్పుడైనా వేసుకోవచ్చు. కొన్ని వెరైటీలు ఒక్కొక్క కాలాన్ని బట్టి కొంత డిఫరెంట్ ఉండవచ్చు. బట్ జనరల్గా సాహో, బాహో ఇటువంటి వెరైటీస్ ఏ కాలంలో వేసుకున్నా మీకు మంచి బాగా ఈల్డింగ్ మంచి దిగుబడిస్తున్నాయి. సో ముఖ్యంగా ఇది కూడా మార్చ్ ఏప్రిల్ మే ఆ 2-3 నెలల కాలంలో నాటినట్లయితే చాలా మొక్కలు పోయే అవకాశం ఉంటుంది కాబట్టి ఆ టైం కాక మిగతా టైంలో ఎప్పుడైనా సాగు చేసుకోవచ్చు. ఈ గ్రాఫ్టింగ్ టమాటా కూడా కంపల్సరీ టమాటా కూడా గ్రాఫ్టింగ్లో వేసుకోండి. గ్రాఫ్టింగ్ టమాటా బాగుంటుంది. మీకు ఎకరాన 5000 మొక్కలు పడతాయి. మీ 5 ఫీట్లు దూరము 1.5 ఫీట్ మొక్కకు దూరం పెట్టుకోండి. 5000 మొక్కలు పట్టే అవకాశం ఉంటుంది. సో గ్రాఫ్టింగ్ టమాటాలో మనకు దిగుబడి ఎక్కువగా వస్తుంది. ఒక 1 month ఈల్డింగ్ అనేది పెరుగుతుంది, అంటే 1 month ఎక్కువగా ఉంటుంది. ఈ విల్ట్ అనేది వచ్చే అవకాశం ఉంటుంది టమాటా పంటలో కాబట్టి ఈ విల్ట్ను కూడా తట్టుకునే అవకాశం గ్రాఫ్టింగ్ టమాటాలో ఉంది. సో ఇది గ్రాఫ్టింగ్ టమాటా సాగు చేయండి. అయితే నెక్స్ట్ ఏంటంటే ప్రజెంట్ ఇప్పుడు టమాటా వేసుకోవచ్చు మీరు. ఇప్పుడు చలికాలం ఎక్సలెంట్ వస్తుంది, అంతే రోగాలు, డిసీజు, మనకు తెగుళ్ళు కొంత తక్కువ ఉంటాయి. ఇప్పుడు ఎవరైతే వేసుకొని ఆ టమాటా పంటలో కొత్త వారు ఎవరైతే ఇప్పుడు వేసుకుంటే వారికి అనుభవం వస్తుంది. పూత ఎప్పుడు వస్తుంది, కాత ఎప్పుడు వస్తుంది, మందులు ఎప్పుడు స్ప్రే చేయాలి, తెగుళ్ళు ఏ విధంగా ఉన్నాయి. దీని తర్వాత మరలా మీరు వీలైతే మేలో ప్లాన్ చేసుకోండి. మే 15 తర్వాత ప్లాన్ చేసుకుంటే వర్షాకాలంలో స్టేకింగ్ పద్ధతి ద్వారా చాలా జాగ్రత్తగా చేసుకున్నట్లయితే మీకు మంచి ఒక ఎకరంలో మంచి ఆదాయాన్ని, ఒక 4 నుండి 5 లక్షల ఆదాయాన్ని ఈ టమాటా పంట ఇచ్చే అవకాశం ఉంటుంది. ఇది కూడా టమాటా కూడా మీరు స్టెప్ బై స్టెప్ వేసుకోండి. కంపల్సరీగా తక్కువ అయినా 10 గుంటలైనా 5 ఎకరాలైనా 20 ఎకరాలైనా స్టెప్ బై స్టెప్ వేసుకొని చేసుకోండి. నెక్స్ట్ మనకు వచ్చేసి కాలీఫ్లవర్. ఇది కూడా ఫూల్ గోబీ. కాలీఫ్లవర్ కూడా చలికాలంలో బాగా వస్తుంది. ఇది ఎవరైనా కొత్త రైతులు కూడా వేసుకోవచ్చు. కాలీఫ్లవర్లో ఇప్పుడు ఈస్ట్ వెస్ట్ దావలు వేసుకోండి, బాగా వస్తుంది. ఇప్పుడు ఇంకా అనేక వెరైటీలు ఉన్నాయి. ఈ కాలీఫ్లవర్ వేసుకుంటే ఇందులో పెట్టుబడి చాలా తక్కువ, 70-80 రోజుల్లో పంట చేతికి వస్తుంది. ఒక 50 నుండి 60 వేలు పెట్టుబడి అవుతుంది. ఈ ఎకరంలో మినిమం మనకు 1.5 నుండి 2 లక్షల ఆదాయం వచ్చే అవకాశం ఉంటుంది. కాలీఫ్లవర్ ఇప్పుడు ఎవరైనా సాగు చేసుకోవచ్చు కంపల్సరీగా. ఇది కూడా స్టెప్ బై స్టెప్ వేసుకోండి. ఏప్రిల్ మే వరకు వేసుకోండి. ఏదో ఒక టైంలో మంచి రేటు దొరికే అవకాశం ఉంటుంది. ఒకేసారి 2-3 ఎకరాలు అట్లా వేయకండి. సో కాలీఫ్లవర్ అనేది కూడా ఇప్పుడు సాగు చేసుకోవచ్చు. నెక్స్ట్ మనకు క్యాబేజ్ ఉంటుంది. క్యాబేజ్ కూడా కొంత ఎక్కువ మొత్తంలో కాదు, కొంత మనం కాలీఫ్లవర్ హాఫ్ ఎకర్ వేస్తే ఒక 10 గుంటలు క్యాబేజ్ వేసుకోండి, ఇబ్బంది లేదు. ఆ విధంగా వేసుకున్నట్లయితే మీకు మంచి క్యాబేజ్ కూడా కొంత మీకు సపోర్ట్గా ఉండే అవకాశం ఉంటుంది, మంచి క్రాప్. నెక్స్ట్ వచ్చేసి మనకు ఈ చలికాలంలో ముఖ్యంగా చాలామంది రైతులు కూడా అడుగుతుంటారు, కొంత తక్కువ కాలంలో మంచి ఆదాయాన్ని ఇచ్చే పంటలు కాబట్టి తీగజాతి కూరగాయలు కంపల్సరీగా వేసుకోవాలని అడుగుతుంటారు. అయితే తీగజాతి కూరగాయలు ఎప్పుడైనా దృష్టిలో పెట్టుకోండి. ఒక ఏప్రిల్ నెల, ఆ నెల 40 రోజులు తర్వాత చలికాలం నవంబర్ డిసెంబర్ ఈ టైంలో వేసుకున్నట్లయితే మనకు దోమ కానీ తెగుళ్ళు కానీ చాలా వచ్చే అవకాశం ఉంటుంది. గ్రోత్ కూడా సరిగా రాదు.
కొత్తగా ఎవరైనా రైతులు సాగు చేసేది ఉంటే ఈ టైంలలో వేసుకోకపోవడం బెటర్. లేదు మేము రిస్క్ తీసుకుంటాం, మేము జాగ్రత్తగా చేసుకుంటాం, ఏదైనా పర్వాలేదు మేము చేస్తామని ఒకవేళ అనుకుంటే తీగజాతి కూరగాయలలో కీర దోస, తర్వాత బీర, తర్వాత కాకెర ఇవి కూడా సాగు చేసుకోవచ్చు. కానీ ఇందులో పెరుగుదల తక్కువ ఉంటుంది. చలికాలంలో పౌడర్ మిల్లు వచ్చే అవకాశం ఉంటుంది. ఎండాకాలంలో వేసుకున్నట్లయితే త్రిప్స్, దోమ ఇవి ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. వీటి పూర్తి సస్యరక్షణ చర్యలు చేసుకొని లేదు మేము కొంత చూస్తాం ఎట్లుంటుంది అంటే కొంత తక్కువ మొత్తంలో వేసుకోండి. కానీ తీగజాతి కూరగాయలు వేసుకునే రైతులు తప్పకుండా కంపల్సరీగా మీరు పూర్తి ఇన్ఫర్మేషను, నాలెడ్జు, తెగుళ్ళు, మందులు, ఫంగిసైడ్లు, ఇన్సెక్టిసైడ్లు, దోమ మందులు, ప్లాంట్ గ్రోత్ ప్రమోటర్లు, ఎరువులు ఇవన్నీ కంపల్సరీగా మీరు తెలుసుకోవాలి. అప్పుడే మీరు ఇవి సాగు చేయండి. కొత్త రైతులు, అదే మీరు పాతగా రైతులు ఆల్రెడీ అనుభవం ఉన్న వాళ్ళకి ఇబ్బంది ఉండదు, వాళ్ళకి అన్ని తెలిసి ఉంటాయి. ఇది మనకు ఈ నవంబర్లో వేసుకునే కూరగాయలు. సో ఇందులో ముఖ్యంగా ఏంటంటే టమాటాకు సంబంధించి కూడా పీడిఎఫ్ రెడీ అవుతుంది. పూర్తి ఇన్ఫర్మేషన్, టోటల్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది అందులో. టమాటా ఒకటి, నెక్స్ట్ ఈ తీగజాతి కూరగాయలైన కీర, బీర, కాకెర వీటిలో కూడా కంపల్సరీగా మీకు దీనికి సంబంధించిన ప్రతి ఇన్ఫర్మేషన్ పీడిఎఫ్ రూపంలో అన్ని పంటలై రెడీ చేయడం జరుగుతుంది. బట్ చాలా టైం పడుతుంది కాబట్టి కొంత టైం తీసుకున్న తర్వాత ఒక పర్ఫెక్ట్ పీడిఎఫ్ అనేది చేయడం జరుగుతుంది. ఇది ఎవరైతే కావాల అనుకుంటారో దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ వాళ్ళు కింద కామెంట్లో పెట్టండి, మీ నంబర్ పెట్టండి, లేదు నాకు ఈ పీడిఎఫ్ కావాలని పెట్టండి, నా నంబర్ కూడా ఇస్తా. వీలైతే మీరు ఓన్లీ వాట్సాప్ మాత్రమే చేయండి. సో ఇది నవంబర్లో వేసుకునే కూరగాయలు, రైతులు సాగు చేసుకోవాల్సిన కూరగాయలు. దీనికి సంబంధించిన ఏదైనా ఇన్ఫర్మేషన్, విత్తనాలు కానీ మందులు కానీ ఏవైనా దొరికినా దొరకకపోయినా ఏదైనా ఉంటే మీకు కావలిస్తే నాకు కంపల్సరీ ఇన్ఫర్మేషన్ మీకు కూడా నేను హెల్ప్ చేసే అవకాశం ఉంటుంది. సో ఈ వీడియో చూసిన రైతు సోదరులందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.